రంజాన్ పండుగ అన్ని వర్గాల ప్రజల మధ్య సోదర భావాన్ని బలోపేతం చేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ముస్లింల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. మసీదులు, ఈద్గాల అభివృద్ధికి నిధులు కేటాయించామన్నారు సీఎం, మంత్రులు. రాష్ట్ర వ్యాప్తంగా రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి. నెల రోజుల పాటు ఉపవాస దీక్షల తర్వాత ఈద్గాల దగ్గర ప్రార్థనలు చేశారు. నమాజ్ తర్వాత ఒకరికొకరు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు ముస్లింలు. రంజాన్ పండుగ లౌకికవాదానికి, మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రంజాన్ నెలలో ముస్లింలు అనుసరించే కఠోర ఉపవాస దీక్షలు, క్రమశిక్షణతో నిర్వహించే ప్రార్థనలు, జకాత్, ఫిత్రా పేరుతో పేదలకు చేసే దాన ధర్మాలు మానవాళికి ఆదర్శంగా నిలుస్తాయన్నారు. రంజాన్ ప్రతి ఇంటిలో శాంతి, శ్రేయస్సు, సామరస్యాన్ని నింపాలని, అన్ని వర్గాల ప్రజల మధ్య సోదర భావాన్ని బలోపేతం చేయాలంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు సీఎం రేవంత్. ముస్లింల సంక్షేమానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బడ్జెట్లోనూ ముస్లింల సంక్షేమానికి 3,500 కోట్లు కేటాయించామని చెప్పారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ముస్లింలకు విద్య, ఉద్యోగ రంగాలలో 4% రిజర్వేషన్లు అమలు చేశామన్నారు. నల్గొండలో రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు మంత్రి కోమటిరెడ్డి. 4% రిజర్వేషన్ వచ్చాక వాళ్ళ డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, ఉద్యోగ ఉపాధి రంగాలలో రిజర్వేషన్ కల్పిస్తూ మా ఫైనాన్స్ మినిస్టర్ గారు 3,500 కోట్ల రూపాయలు మొదటిసారి మైనార్టీల సంక్షేమం కోసం బడ్జెట్లో కేటాయించడం ఇది ఫస్ట్ టైం రికార్డు తెలంగాణలో. రంజాన్ పర్వదినం ముస్లింలకు ఎంతో ప్రత్యేకమైందన్నారు మంత్రి కొండా సురేఖ. రంజాన్ మాసంలో భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్ష చేస్తారన్నారు. రంజాన్ సందర్భంగా కిలా వరంగల్ ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు కొండా సురేఖ. ముస్లింల ప్రార్థనల కోసం మసీదులను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. చిన్నపిల్లల నుంచి మొదలు పెడితే పెద్దవారి వరకు కూడా నిష్ఠతో మరి పచ్చ మంచినీళ్లు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ముట్టకుండా ఉండి మరి ఈ కార్యక్రమం చేయడం అనేది చాలా కఠిన దీక్షతో కూడినటువంటి విషయం. దాన్ని వాళ్ళు చేయగలుగుతున్నారంటే వాళ్ళకి ఒక కంట్రోలింగ్ సిస్టమ్ ఉంది అనేది చెప్తుంది. మైనార్టీల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రంలో ప్రజాపాలన సాగుతోందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో జరిగిన రంజాన్ వేడుకల్లో మంత్రి జూపల్లి పాల్గొన్నారు. కొల్లాపూర్ టౌన్లోని ఖాదర్ బాషా దర్గా అభివృద్ధి కోసం 4,70,00,000 కేటాయించినట్లు చెప్పారు మంత్రి జూపల్లి. మైనార్టీలకు సంబంధించినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందరికీ సమానంగా అందేట్టుగా చూస్తూ వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళ యొక్క ఈద్గాలకు సంబంధించి, అట్లాగే కబ్రస్థాన్ల గురించి అవసరమైనటువంటి నిధులు కేటాయించి ఆ సమస్యలు పరిష్కారం చేసే కార్యక్రమం చేస్తామని చెప్పని. రాష్ట్రంలో మత కల్లోలాలు జరగకుండా పోలీసు, ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందన్నారు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. ప్రతి ఒక్కరూ చదువుకొని దేశానికి ఉపయోగపడేలా తయారు కావాలని సూచించారు. కామారెడ్డి ఆర్డీఓ కార్యాలయం ఆవరణలోని ఈద్గా దగ్గర ప్రత్యేక ప్రార్థనలు చేశారు షబ్బీర్ అలీ. అయితే నా అపీల్ ఏముందంటే మీ పిల్లలకు చదివించండి. గవర్నమెంట్ టెంపరీ స్కూల్ నుంచి మొదలు పెట్టుకుంటే 5th నుంచి ఇంటర్ దాకా ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంది. దాన్ని వాడుకోండి. మీ పిల్లలకు కూడా ఇలా కొత్త టెక్నాలజీ, ఏఐ టెక్నాలజీ వస్తున్నది. అన్ని టెక్నాలజీలో ముస్లిమ్స్ కూడా పంచుకోవాలా. రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా గౌరవిస్తోందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. మైనార్టీల సంక్షేమానికి సర్కార్ కట్టుబడి ఉందని చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ఈద్గా దగ్గర రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు ప్రభుత్వ విప్. ఇంకా కబ్రస్థానికి సంబంధించిన అంశం కానీ, ఇతర కమ్యూనిటీలకు సంబంధించిన అంశం కానీ, ఈరోజు ఇస్లాం నగర్ లో కూడా పరిరక్షణతో కళ్యాణ మండపాన్ని కూడా భూమి చేస్తున్నాం. ఇతర ప్రాంతాల్లో సమస్యలు మా దృష్టికి కుల పెద్దలు తీసుకుని రావడం జరుగుతుంది. వాటన్నిటి కూడా తప్పనిసరిగా భవిష్యత్తులో ఒకటి తర్వాత ఒకటి పరిష్కారం చేసుకుని ముందుకు పోతామని. హైదరాబాద్ తో పాటు జిల్లాలో జరిగిన రంజాన్ వేడుకల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొని ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు.